హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ నమ. ఓం దీపం జ్యోతి పరబ్రహ్మణే నమ. మార్గశిర మాసం 8వ రోజు ప్రాముఖ్యత. శ్రీ కాలభైరవ అష్టమి. మార్గశిర మాసం అష్టమి తిథిని శ్రీ కాలభైరవ అష్టమిగా పూజిస్తారండి. ఈ రోజున కాలభైరవుడు అనే శివుని రూపాన్ని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ఈ రోజుకు భైరవ అష్టమి అనే మరో పేరు కూడా ఉంది. శివుడి యొక్క ఉగ్ర స్వరూపమైన కాలభైరవుడు కాలాన్ని నియంత్రించే దేవత. ఆయనను కాలయముడు, నియమశాస్త్ర నిర్వాహకుడుగా భావిస్తారు. ఈరోజు విశేష అభిషేకాలు, భైరవ అష్టోత్తర శతసహస్ర నామావళి, నామస్మరణ, కాలభైరవ అష్టకం వంటి పూజా విధానాలతో భక్తులు కాలభైరవునికి సేవలు సమర్పిస్తారు. ఈ రోజున భైరవుని పూజించడం వల్ల పాప విమోచన, కాలభయం తొలగింపు, బాధలు, శత్రువుల నివారణ, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వంటి ఫలితాలు కలుగుతాయని పురాణ విశ్వాసం. ఈరోజు కాశీలో ప్రత్యేకమైన ఉత్సవాలు జరుగుతాయి. అక్కడ భైరవనాథుడు కాశీక్షేత్ర పాలకుడిగా భావిస్తారు. ఈ కాలంలో మనం చాలా విపరీతమైన వేగంతో ముందుకు పరుగులు తీస్తున్నాం కదా. అయితే కాలం యొక్క విలువ, శ్రమించటం, నైతికతతో బ్రతకడం వంటి విషయాలు కొంతమందిలో మందగిస్తాయి. కాలభైరవుడు మనకు శిష్టాచారాన్ని పాటించమని, కాలాన్ని వృధా చేయొద్దని, ధర్మాన్ని అనుసరించమని బోధిస్తాడు. ఆధునిక యువత కాలాన్ని గౌరవించాలి. ఎందుకంటే కాలం ముందుకే సాగిపోతుంది. దాన్ని సరిగ్గా వినియోగించగలిగిన వారే విజయానికి అర్హులవుతారు. ఈ విషయంలో ఒక కాలభైరవుడి స్మరణ చూద్దామా. ధర్మం మార్గం సదాపత్వం కాలభైరవ పాహి మాం, సమయస్ఫూర్తి నీవే స్వామి, శుభం భవతు యోగినాం. దీని అర్థం ఏంటంటే, ధర్మ మార్గంలో నన్ను నడిపించి ఓ భైరవా, సమయాన్ని గౌరవించేవాడిగా నన్ను చెయ్యి. నీ ఆశీస్సుల వల్లనే భక్తులు శుభం పొందగలరు. ఈ విధంగా కాలభైరవ అష్టమి మనకి కాలాన్ని గౌరవించడం, శ్రమను విలువ చేయడం, ధర్మాన్ని ఆశ్రయించడం అనే ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది. ఈరోజు మన చిత్తశుద్ధితో ప్రార్థించి భైరవుని ఆశీస్సులతో మన జీవితంలో విలువైన మార్పులు తీసుకురావచ్చు కదా. ఒకసారి ప్రయత్నిద్దామా. మా ఈ ఛానల్ ద్వారా చాలా విలువైన సమాచారాన్ని ప్రతిరోజు అందించే ప్రయత్నం చేస్తూనే ఉన్నామండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు మీ సహకారాన్ని అందిస్తారని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, శుభం భూయాత్. హరే కృష్ణ.